రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో మరి వీటన్నిటి గురించి కూలంకషంగా మనతో డిస్కస్ చేయడానికి మన మధ్యలో నర్రా విజయ్ కుమార్ అనలిస్ట్ గారు ఉన్నారు. ప్రముఖ అనలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. చెప్పండి సార్, మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రైతు భరోసాకి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇప్పటివరకు అయితే రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా మా అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పేసి కూడా వెయిట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 15,000 ఇస్తాము మేము అనేటువంటి నిబంధన పెట్టి 6 గ్యారంటీలో ఒక గ్యారంటీగా మనం చూస్తున్నాం. మరి ఇప్పటివరకే దీని గురించి ప్రస్తావన అయితే ఏం తీసుకురాలేదు. మరి దీనికి సంబంధించి రైతుల నుంచి స్పందన ఎలా ఉండబోతుందంటారు? చూడాలండి, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే వేస్తామని చెప్పిన తర్వాత సమీక్ష జరిపిన తర్వాత ప్రభుత్వాలను తీసుకున్నటువంటి నిర్ణయం పాత పద్ధతులనే రైతు బంధు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతు భరోసా అనేది నెక్స్ట్ ఇయర్ వానాకాలం పంట కోసం పడే అవకాశం ఉంది. దానికి కావాల్సిన విధి విధానాలు ఎలా రూపొందిస్తారు అంటే ఇంకొక 6 నెలల టైం ఉంది. మళ్ళీ మే జూన్ లో పడాల్సినటువంటి వీళ్ళు ఇస్తా అన్నటువంటి 15,000 ఎకరానికి 15,000 ఇప్పుడు ప్రభుత్వం ఇస్తా అన్నది యాక్చువల్ గా ఇప్పుడే ఇవ్వాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. మేము ఎన్నికల కమిషన్ నిలిపివేసిన సమయంలో కూడా మీరు ఏం భయపడొద్దు రైతాంగము, మేము 9వ తారీఖు వస్తాము, వచ్చిన తర్వాత 15,000 ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి రైతు భరోసాకు కొత్త నిబంధనలు ఎట్లా పెట్టాలని ఏంటి అనేది నిర్ణయం తీసుకోలేకపోవడంతో పాత పద్ధతిలోనే 10,000 రూపాయలు వేస్తారు. పాత పద్ధతిలో వేసినా 15,000 వేసినా బెస్ట్. పాత పద్ధతి ప్రకారం 15,000 అయినా వేయలేదు సార్, పాత పద్ధతి ప్రకారం 10,000 వేస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పి దాదాపు ఇప్పటికి ఒక 5-6 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఎకరం ఉన్నటువంటి రైతు కూడా పర్లేదు, 1 గుంట 2 గుంటలు 3 గుంటలు ఉన్నటువంటి రైతాంగానికి వేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రానికి సరే రైతు బంధుకు సరిపడా నిధులు ఉన్నాయా లేవా అనేది క్లారిటీ రావాల్సినట్టు. ఎందుకంటే ఇంతవరకు ఇంకా మెసేజ్లు రాలేదు. రైతు ఎకరం ఉన్నటువంటి రైతుకు కూడా ఇంతవరకు మెసేజ్ రాలేదు. అంటే ఇప్పుడు 16 గుంటలు 17 గుంటలు 20 గుంటలు ఉన్నటువంటి రైతాంగానికి పడినట్టు సమాచారం అందుతుంది తప్ప అది కూడా ఇంకా క్లారిటీ లేనటువంటి అంశం. ఇక రైతు భరోసా వీళ్ళు 15 ఎకరానికి 15,000 ఇస్తా అన్నటువంటి కొత్త ప్రభుత్వము ఏమేమి నిబంధనలు పెట్టదు. అదేవిధంగా అలా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు, మళ్ళీ రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు. వీటిని గుర్తించడం ఎలా అనేది ఇప్పుడు ప్రభుత్వం మీద పెద్ద సవాల్. కౌలు రైతుని ఎట్లా గుర్తిస్తారు? కౌలు రైతుకు సంబంధించినటువంటి గుర్తింపులో కౌలు చేస్తున్నటువంటి వ్యక్తి రైతు ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అంటే ఏ రైతు కూడా కౌలు రైతుకు ధృవీకరణ పత్రము ఇవ్వరు. ఎందుకంటే భూములు ప్రధానంగా ఇప్పుడు ఏమైందంటే భూముల వాల్యూ పెరిగాయి. తెలంగాణలో భూముల వాల్యూ పెరగడంతో కౌలు చేస్తున్నటువంటి రైతుకు ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే కొంతకాలం తర్వాత భూమి నాదే అని వివాదం సృష్టించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో కౌలు రైతును గుర్తించడమే ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. అది ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా విధి విధానాలు రూపొందిస్తారో ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా రైతు కూలీలు అన్నారు. అంటే రైతు కూలీలు మన దగ్గర 95% సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగమే ఉన్నారు. ప్రతి 3 ఎకరాలలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఏం చేస్తారు, వ్యవసాయం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ పొలం వాళ్ళు చేసుకుంటూ పక్క వాళ్ళకు కూడా కూలీలకు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే వాళ్ళ ఒకవేళ 3 ఎకరాలు ఎకరమో 6 ఎకరమో ఉందనుకోండి, వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నటువంటి వాళ్ళకు మళ్ళీ వీళ్ళు కూలీలకు పోతున్నటువంటి కూలీకి పోయే వాళ్ళకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ ఇస్తే ఏ రకమైనటువంటి కూలీకి పోతున్నట్టు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇది ఎట్లా ఇదంతా తీసుకుంటారు, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిబంధనలు పెడతారు, ఇవన్నీ ఒక సవాల్ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఈ నిబంధనలు రూపొందించడం. ఎందుకంటే ఇప్పుడు ఒక అందరికీ వస్తున్నటువంటి దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటది. ఇప్పుడు బ్రేక్ చేసి మళ్ళీ అన్ని గుర్తించి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవడం ఇవన్నీ ఏ రకంగా చేస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్లస్ ఈ రైతాంగానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి 10 ఎకరాల లిమిట్ పెడతారా 5 ఎకరాల లిమిట్ పెడతారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఎకరాల లిమిట్ పెడితే ఉన్నటువంటి ఇంకేమేళం ఇక అదనంగా
కొంత 1,15,000 1,10,000 మంది రైతాంగం మాత్రమే ఉంటది. అట్లా ఒక 12.5 లక్షల ఇప్పుడు మనం విజయ్ కుమార్ గారు మనం చూస్తున్నాం వాళ్ళకు మాత్రం 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ల్యాండ్ సీలింగ్ ఉన్నటువంటి ఒక వ్యవసాయ భూమి 10 నుంచి ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి వాళ్ళు 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళు 54 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు లక్ష చిల్లర 1,10,000 ఉన్నారు. వాళ్ళు 12.5 లక్షల ఎకరాలు ఉందనేది 12.5 లక్షల ఎకరాల వరకు అంటే అది ఎంత కాస్ట్ అవుతుంది లెక్క చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ రకంగా రైతు భరోసాకు పెట్టాను. ఇప్పుడున్న రైతు బంద్ యాజ్ ఇట్ ఈజ్ గా పాత రైతు బంద్ వేయడానికి ఇప్పటికి వారం రోజులైనా ఎకరం వరకు మెసేజ్లు రానటువంటి పడలేదు. ఎన్ని గుంటల వరకు పడిందో కూడా తెలియనటువంటి అంశము ఉంది. రైతు బంధుకు సంబంధించి మళ్ళీ సమీక్ష చేసి ప్రభుత్వం కొత్తగా ఎట్లాంటి నిబంధనలు రూపొందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికైతే చూస్తూ ఉన్నాం. సో మరి కటాఫ్కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ఈ కటాఫ్కి సంబంధించి పరిమితులు అయితే పెడితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే 1,00,000 ఎకరాలకు మాత్రమే అంటే ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే ఆగే అవకాశం ఉంది అనేటువంటి ప్రస్తావన తీస్తారు. మరి హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే 6 గ్యారెంటీల మీద సంతకం పెడతాం, 6 కూడా కంప్లీట్గా మేము తెలంగాణ ప్రజలకు అవైలబుల్గా తీసుకొస్తామని చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. మరి ఇవి ప్రతి విషయంలో కూడా కొంచెం కోత పెడుతున్నటువంటి అంటే డిలే అయితే అవుతుంది. సో మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వీళ్ళు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇమ్మీడియట్ గా కొన్ని చేస్తాము, ఓవరాల్ గా 100 రోజుల్లోపు పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇవి 6 గ్యారెంటీలు అంటున్నారండి. 6 గ్యారెంటీల్లో ఇంకా సబ్ ఉన్నాయి. ఈ 6 పేరుకు 6 గ్యారెంటీలు, అందులో ఒక్కొక్క గ్యారెంటీలో 2-3 ఉన్నాయి. అన్ని ఆర్థికంగా పడేటువంటి భారమే. ఈ అన్నిటికి 6 అంటే దాదాపు 13 అంశాలు. అది 6 దాంట్లో ఒక దాంట్లో 2 ఉన్నాయి, ఒక దాంట్లో 3 ఉన్నాయి, ఒక దాంట్లో 1 ఉన్నది. ఈ 6 అంశాలు తీసుకున్నట్టే మొత్తం 13 అంశాలు. ఈ 13 అంశాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారినటువంటి అంశము. రైతు భరోసా అంటే వీళ్ళు 15,000 అన్నారు ఎకరానికి. ఇప్పుడు ఉన్నటువంటిదే సంవత్సరానికి 15,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేస్తుంటే ఇప్పుడు 22,000 కోట్ల రూపాయలు తేవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక రకమైనటువంటి ఏ రకంగా చేస్తారు. అదేవిధంగా పెన్షన్స్ కు సంబంధించి ఇంతకుముందు 2,000 రూపాయలు ఇస్తున్నటువంటిది 4,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. అదే రకంగా ఇస్తారు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిన 18 నుంచి 57 ఏళ్ల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి ఆర్థిక వనరు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థికానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎట్లుందంటే మనది దాదాపు 70 నుంచి 80% వరకు సొంత పన్నుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా అదేవిధంగా గ్రాంట్స్ అది కొంత నామినల్ గా ఉన్నప్పటికీ అది చట్ట ప్రకారం వచ్చేటువంటిది వస్తున్నప్పటికీ మనకు కేంద్రం నుంచి సహకారంగా వచ్చి రాష్ట్ర ఓన్ ట్యాక్సెస్ కావచ్చు మొత్తం 1,70,00,80,000 కోట్లు నికరంగా వస్తుంది. బడ్జెట్ అంచనాలు మాత్రం 2.5 లక్షల కోట్ల అంచనాలు పెడుతున్నటువంటి నేపథ్యంలో మనకు వస్తున్నటువంటిది 1,80,00,80,000 కోట్ల మధ్యలో ఆదాయం మొత్తం టోటల్ గా అన్ని పన్నేతర కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ అన్ని కలిపి వస్తున్నటువంటి ఉన్నది. దాంట్లో ఈ ఖర్చులకు ఎట్లా ఉంటది? మన ఓన్ ట్యాక్సెస్ కేంద్ర ప్రభుత్వం డిలే అయింది అనుకోండి, అన్నిటికీ డిలే అవుతున్నటువంటి అంశం ఉంటుంది. మన ఓన్ ట్యాక్సెస్ దాదాపు 1,20,000 1,30,000 మాత్రమే రావడం జరుగుతుంది. ప్లస్ ఎఫ్ఆర్బి మనకు ద్రవ్య లోటు కావచ్చు, ఇతర జిఎస్డిపిలో పర్సెంటేజ్ ఇవన్నీ కూడా ఏ నెలకు ఒకేసారి తీసుకోలేదు. దాదాపు మనం ఒక 30,000-40,000 కోట్ల అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది సంవత్సరానికి. కానీ అది ఏ నెలకు ఆ నెలకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఒకేసారి తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి పథకాలు ఇవే కాకుండా మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దళిత బంధు పేరు మార్చారు, అదొక 12 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇతర అంశాలు చాలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకే మనం ట్యాక్స్ మన రెవెన్యూని మన ఆర్థిక సొంత పన్నులను సొంత ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకునే అవకాశం ఉంటుందో ప్రభుత్వం చూసుకునే అవకాశం. ఒక రకంగా మనకు కావాల్సిన వ్యాట్ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటిది వ్యాట్ ఇంతవరకు గత 10 సంవత్సరాల నుంచి పాత ప్రభుత్వం పెంచలేదు. ఉన్నటువంటిది ఇప్పుడు వ్యాట్ పెంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరి అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి నేపథ్యంలో
ప్రజల మీద ఈ రకమైనటువంటి పెట్రోల్ భారం పడాల్సిందే. సంబంధించినటువంటి వ్యాట్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా రేట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటిది, నాలాల ట్రాన్స్ఫర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇతర ల్యాండ్ మార్చుకోవాలంటే అదనపు ఛార్జెస్ పెట్టాల్సినటువంటి ఇవన్నీ కూడా పెంచాలి. కరెంట్ ఛార్జెస్, కరెంట్ ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచితం అన్నటువంటిది, దానికి సంబంధించి ఉన్న దానికి ఎన్ని వేల కోట్ల భారం పడుతుంది, దానికి 4,000 5,000 కోట్ల సంవత్సరానికి భారం పడుతుందా, దాన్ని ఒక అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్లయితే మన ఆదాయానికి ఇప్పుడు ఇచ్చిన సంక్షేమానికే సగానికి ఎక్కువ ఖర్చు పోయినట్లుంటే మిగతా డెవలప్మెంట్ ఖర్చు ఎలా చూస్తారు? ఏ రకమైన మిగతా ప్రాజెక్టులు, ఈ రోడ్లు డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉండవా? ఏ రకంగా దానికి ఆ వనరులు సేకరణ జరుగుతుంది? ఇవన్నీ ఒక అంచనాకు రావాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి 100 రోజుల టైం అయితే వాళ్ళు ఒక్కొక్క ఉన్నది. 100 రోజుల టైం వరకు ఏ రకంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం కూడా ఏంది, ఇమీడియట్ గా డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేంటంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి అదే అరువు మీద రియంబర్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది 2 నెలలకో 3 నెలలకో ఏడాదికో ఎప్పుడో వీలుని బట్టి ఆర్టీసీకి రియంబర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది కూడా నెక్స్ట్ రియంబర్స్ చేసేటువంటి కాబట్టి కొంచెం డిలే జరిగే అవకాశం ఉంటది. ఈ రకంగా ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నది. దీన్ని ఏ రకంగా అధిగమిస్తారు? ప్రభుత్వం ఉన్నటువంటి హామీలను నెరవేర్చడానికి కావాల్సినటువంటి వనరులను ఏ రకంగా క్రియేట్ చేస్తారనేది ప్రధానంగా ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్. ఈ అన్నిటిని తీసుకొని ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నేపథ్యంలో మళ్ళీ కరెంట్ పీక్ డిమాండ్ ఇప్పుడుంటే దాదాపు 9,000 మెగావాట్లు మాత్రమే, 8 నుంచి 9,000 మెగావాట్లు రోజు డిమాండ్ ఉంటుంది. నీకు ఇంకో నెల 2 నెలలు పోయినట్లయితే దాదాపు 12,000 13,000 పీక్. ఇంకా నెల మార్చి వరకు పంటలు పండుతున్నటువంటి నేపథ్యంలో 15,000 మెగావాట్లకు కూడా పవర్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటది. దానికి ఏ రకంగా ఉంటది? ఇంకో కరువు వస్తున్నటువంటిది. ఈసారి కరువు ఉన్నటువంటి నేపథ్యంలో సాగర్ కింద నాగార్జున సాగర్ శ్రీశైలంలోకి వాటర్ పూర్తిగా రానటువంటి నేపథ్యంలో పవర్ కూడా మనకి ఇంకా కన్జంప్షన్ పెరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయదారులు ఇంకా బోర్లు వేసుకొని కరెంట్ ఇంకా వాడే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే కాలువల ద్వారా నీళ్ళు లేకపోవడంతో బోర్ వేసినటువంటి పంటను రక్షించుకోవడానికి ఆ చర్యలు కూడా చేస్తారు. మళ్ళీ బోర్లు పెరిగే అవకాశం ఉంటది, విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటది. ఈ విద్యుత్ డిమాండ్ ఎట్లా అధిగమిస్తారు? ఇవన్నీ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్లుగా ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించడానికి కావాల్సినటువంటి మార్గాలు మాత్రం అన్వేషించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటది. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటుందనే ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాగునీరు సమస్య, వ్యవసాయ నీటి సమస్య, పవర్ సమస్య, ప్రధానంగా ఇవి ఈ సమస్యలను అధిగమించడానికి ఏ రకమైనటువంటి అవసరం ఉంది. విజయ్ గారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఒక అంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మేడిగడ్డకు సంబంధించి అయితే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అనేటువంటి నిబంధన రేవంత్ రెడ్డి గారు అంటే నిన్న మాట్లాడేటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. ఎందుకంటే శ్వేతపత్రంకు సంబంధించి ఒకటి ఫస్ట్ అంశం ఏంటంటే నిర్మాణానికి సంబంధించి అంటే బ్యారేజ్కి సంబంధించి కుంగుబాటు విషయంలో ఒకటి, తర్వాత నిర్మాణ అంశాలు, డిజైన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ శ్వేతపత్రంలో అందించండి, దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం అయితే విడుదల చేయండి అనేటువంటి ఒక అంశం అయితే లేవనెత్తినట్టుగా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అంటే దాంట్లో లోటుపాట్లు జరిగాయి అనేటువంటి ఆలోచన చేశారా, లేకపోతే ఎందుకు కుంగుబాటు ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలా దాని చర్యలు ఎలా ముమ్మరం చేయాలి అనేటువంటి వాటి కోసం అంటారా? అసలు శ్వేతపత్రం దేనికోసం అంటారు? శ్వేతపత్రం వీళ్ళు అడుగుతున్న మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ అదేంటంటే ఆనకట్ట లాంటిది కాదు, అది బ్యారేజ్. ఆ బ్యారేజీకి సంబంధించిన కుంగినటువంటి నేపథ్యంలో అది ఎందుకు కుంగింది ఏంటి అనేది విచారణ చేసి దాని మీద చూడాల్సినటువంటి అవసరం, విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించి నిర్మించినటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నిర్మాణం చేసి ఇంకా పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించలే ఆ సంస్థ. ఆ సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ప్రభుత్వం ఇంకా అది ఆ నిర్మాణము దాని నిర్వహణ అంతా కూడా ఎల్ఎన్టీ సంస్థ చూస్తున్నటువంటిది.
ఆ సంస్థ అదే బాధ్యతగా ఉంటది. ఆ సంస్థ పూర్తిగా మళ్ళీ నిర్మించి ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంటది. దీన్ని ఏమైనా తప్పులు లోపాలు ఎవరైనా ఇంకేదైనా ఉన్నట్లయితే దాని మీద విచారణ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా, లేదా శాసనసభ హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తారు? ఇప్పుడు ఒకసారి సిట్టింగ్ జడ్జి అన్నారు. సిట్టింగ్ జడ్జికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జి హైకోర్టు కేటాయిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తం ఈ డిజైన్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత డిజైన్లు కానీ ఇవి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొంది కింద ఏఈ కానించి జలవనరుల శాఖ అదేవిధంగా సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అందరూ కేంద్ర ప్రభుత్వం వచ్చి సర్వే చేసిన తర్వాతనే ఈ డిజైన్లకు ఆమోదం పొందడం జరిగింది. ఆ డిజైన్ కి సంబంధించినటువంటి విచారణ కూడా చేసిన తర్వాత ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం ఏంటంటే విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఎక్కడ లోపం జరిగింది ఏంటి అనేది అప్పుడు టెక్నికల్ గా బయటపడుతుంది. బయటపడిన తర్వాత దాన్ని ఏ రకంగా సరి చేయాలి. అప్పుడు ఏంది, ఎల్ఎన్టీ సంస్థే మేము నిర్మించి ఇస్తాము, మాదే బాధ్యత అని ఒకసారి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఈఎన్సీ వీళ్ళు చెప్తున్నారు, ఇంకా సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి పూర్తిగా ఆ ప్రాజెక్టు అప్పగించలేదు. ఇప్పుడు నిర్వహణ కూడా వాళ్ళే చేస్తున్నటువంటిది. ఆ సంస్థ నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మళ్ళా ఆ నిర్మాణంలో ఉన్నటువంటి, ఎందుకంటే నిర్మాణంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టేటువంటి సమయంలో కూడా ఇంకా కాంట్రాక్టర్ చేతిలో ఉన్నప్పుడే అది కూలిపోయినటువంటి నేపథ్యంలో అప్పుడు చేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థ మీద కూడా కేసులు అయినాయి. దేశవ్యాప్తం ప్రకాశం బ్యారేజీ కూడా అట్లా జరిగింది. రకరకాలుగా దేశంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉండి నిర్మించి కొంతకాలానికి అనేక ఇబ్బందులు వచ్చినటువంటి ఉన్నాయి. వాటన్నింటినీ ఆ సంస్థలు ఏం చేశాయి, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఒప్పందాలు ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి విచారణ చేసి దాన్ని చేయాలి. ఇప్పుడు దాంతో ఏంటంటే దాంతో ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. నీటికి సంబంధించినటువంటి విడుదల, నీరు పంటలకు విడుదల, యాసంగికి కావాల్సినటువంటి విడుదల కోసం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. విచారణ పేరుతోటి డిలే చేసి ఆ బ్యారేజీ నిర్మించకుండా ఉండి నీళ్లు రాకుండా మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు కూడా చేయడం, ప్రభుత్వం కూడా అలా చేస్తుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలను బేస్డ్గానే పరిపాలన సాగుతుందని మాత్రం ఆశిద్దాం. ఆ రకమైనటువంటిదే ప్రజల మోటివ్ తోటే ప్రభుత్వాలు నడిచే అవకాశాలు ఉంటాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సాగునీటిలో కావచ్చు విచారణ జరిగేది ఉంటే విచారణ చేసుకోండి. విచారణకు ప్రజలకు సౌకర్యానికి ఇబ్బంది కలగవద్దు. అది బేసిక్ గా ఉండాల్సినటువంటి లక్ష్యంగా ఉద్దేశంగా ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు.